మా గిరిజన భాషలో అయితే దీన్ని కువిలో రేకు అంటారు. కొన్ని ప్రాంతాల్లో దీన్ని మొర్రెపళ్ళు లేదా జారిపళ్ళు కూడా అంటుంటారు. అందరికీ హాయ్ అండి. ఈరోజు మీకు జారిపళ్ళను లేదా మొర్రిపళ్ళను మీకు చూపించబోతున్నా. ఇవి మాకు సమ్మర్ సీజన్లో మాత్రమే లభిస్తాయండి. అచ్చం ద్రాక్ష పళ్ళను పోలి ఉంటాయి. ఇవి చాలా ఔషధాలు గుణాలు కలిగినటువంటి పళ్ళండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇది మీకు అడవి ద్రాక్ష పళ్ళు ఎలా ఉంటాయో చూపించబోతున్నాం. ఇవేనండి అడవి ద్రాక్ష పళ్ళు లేదా మొర్రిపళ్ళు, జారిపళ్ళు. ఇవి చాలా రకాలుగా ఉంటాయండి. రకాలంటే టేస్టులు మారుతుంటాయండి. కొన్నేమో సప్పగా ఉంటాయి, కొన్ని పుల్లగా ఉంటాయి, కొన్ని తీయగా ఉంటాయి. మీ ప్రాంతాల్లో ఇవి మీకు దొరికితే తప్పకుండా తినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వీటిలో ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. ప్రకృతి ద్వారా భగవంతుడు మనకిస్తున్నటువంటి పలహారాలు ఇవి ఈ సీజన్లో మాత్రం దొరుకుతాయి కనుక తప్పకుండా తినండి. చాలా బాగుంటుంది. మా వీడియోస్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి.